హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ ఢిల్లీ శాంతి. ఇక్కడ నేను మా రిలేటెడ్ వాళ్ళ ఇంటికి వచ్చానండి, చెన్నై. లాస్ట్ టైం మీకు చెప్పాను కదా చెన్నై వచ్చానని చెప్పి. సో మా వాళ్ళైతే శాంతి బీచ్కి వెళ్దామని చెప్పేసి చాలా ఫోర్స్ చేశారు. వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల అనే కాకుండా నేను బయటికి వెళ్ళి చాలా రోజులు అయిపోయిందండి. సరే అని చెప్పి నేను కూడా వస్తానని చెప్పేసి బయలుదేరిపోయాను. ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ అట్మాస్ఫియర్ అండ్ ఎవరెవరు ఇక్కడ ఎలా ఉంటారు అండ్ నేచర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మీకు చూపిద్దామని ఎస్పెషలీ వెళ్ళాలనుకుంటున్నానండి. మేము ఇక్కడ 6 కల్లా బయలుదేరిపోయి రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నామండి. క్లైమేట్ అయితే చాలా బాగుంది, వెదర్ కూడా సూపర్ ఉందండి. ఇందుకే నేను ఏ బీచ్కి వెళ్తానని మీకు చెప్పలేదు కదండి. మేము వెళ్తున్న బీచ్ పేరు తిరువన్మియూర్. ఇక్కడ బీచ్ చాలా ప్రత్యేకమైనదటండి. అయితే మీకు తెలుసా అండి చెన్నై అనేది ఎక్కడ లాకెట్ అయి ఉంటుందో? బే ఆఫ్ బెంగాల్లో ఇది ఏంటంటే లార్జెస్ట్ ఇండియన్ ఓషన్, ఇది ఒక భాగం అన్నమాట. ఇది ఏంటంటే చాలా ఐకానిక్ బీచ్ అండి. ఇలాంటి ఒక న్యాచురల్ బీచ్ అన్నమాట. ఇది ఎలా అంటే లాంగెస్ట్ బీచ్ ఇన్ ఇండియా అండ్ దీన్ని సెకండ్ లార్జెస్ట్ ఓషియన్, ఇది వరల్డ్ అని కూడా అంటారు. చెన్నై బీచ్కి ఉన్న నేమ్ అన్నమాట. ఇది జస్ట్ మీకు తెలియడం కోసమని మాత్రమే నేను చెప్తున్నానండి. ఈ బీచ్లో మేము అసలు ఎర్లీ మార్నింగ్ వచ్చాం కదా, అసలు ఎవరు ఉండరు, చాలా తక్కువ మంది ఉంటారు, క్రౌడ్ ఏముండదు అన్నట్టుగా వచ్చామండి. ఇక్కడ చూస్తే చాలామంది ట్రైనర్స్ ఉన్నారు, స్కూల్ పిల్లలు ఇక్కడ ట్రైనింగ్ అవుతున్నారండి. చాలామంది ఎక్సర్సైజ్లు చేస్తున్నారు, జిమ్నాస్టిక్స్ చేస్తున్నారు. వావ్, సూపర్ అంటే సూపర్ అనిపించింది. అలాగే ఎర్లీ మార్నింగ్ వచ్చే ఈ సన్ రైజ్ చూసారంటే నిజంగా ఎక్సలెంట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఈ అలలు ఈ విధంగా వస్తూ ఉంటే దాని మీద ఈ సన్ రైజ్ లైట్ పడుతూ ఉంటే అసలు మామూలుగా లేదండి. చెప్పడం కదండి, మీరు లైవ్లో చూస్తే అసలు చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. నేను ఒక 2-3 బీచెస్ అయితే వెళ్ళానండి. వైజాగ్ బీచ్కి అండ్ కాకినాడ బీచ్, నరసాపురం, పేరుపాలెం బీచ్, ఈ విధంగా వెళ్ళాను. అవి ఒక్కొక్కటి ఒక్కో విధానంగా ఉంది. ఇది చూస్తే మరో విధానంగా ఉంది. సరే అని చెప్పేసి ఈ వ్యూ మీకు చూపించాలని చెప్పి మాత్రమే వచ్చానండి. చాలా బాగుంది, ఇది కూడా పర్వాలేదు. సో ఇక్కడైతే క్లీనింగ్ అయితే మాత్రం లేదండి అసలు. చాలా చెత్త చెదానం ఇదంతా కూడా బాగా ఎక్కువగా ఉంది. మన ఆంధ్రాలో అయితే బాగానే ఉంటుంది, పర్వాలేదు. బీచ్ల దగ్గర అక్కడ కొంచెం క్లీన్గానే ఉంటుంది. సో ఇంత మంచి వీడియో మీకు చూపించాలని చెప్పేసి ఈ సన్ రైజ్, ఈ బీచ్ ఎలా ఉంటుందో అని చెప్పేసి మీకు చూపించాలని వచ్చామండి. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు, మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము. సో రిటర్న్ అయితే అయిపోతున్నామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తానండి. మీ సపోర్టు మాకెప్పుడు ఇలానే ఉన్నదంటే కనుక మేము ముందుకు వస్తామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్, సీ యూ.